శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్యలహరిలోని 48వ శ్లోకంలో అమ్మవారి నయనత్రయ సౌందర్యం వర్ణింపబడుతున్నది. ఈ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి నయనములు ఎలా కాలాత్మకమైనవో, ఎలా కాలాన్ని శాసించగలుగుతున్నవో మనందరికీ తెలియజేస్తున్నారు. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిద్దళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. ఇంతకు మునుపు ఒకానొక శ్లోకంలో మనం అమ్మవారి కనుసైగ ద్వారా ఆజ్ఞను అందుకున్నవాడై సదాశివుడు సృష్ట్యోన్ముఖుడవుతున్నాడు అని తెలుసుకున్నాంగా. అంటే అమ్మవారి కనుసైగ కాలాన్ని శాసిస్తున్నది అని ఇంతకు మునుపు మనం చెప్పుకున్నదే. అయితే ఈ శ్లోకంలో మరింత కొత్తగా కవితాత్మకంగా అమ్మవారి నయనాలు ఎలా కాలాన్ని శాసిస్తున్నవో మరొక్క మారు తెలుపుతున్నారు మనకు ఆదిశంకర భగవత్పాదుల వారు. అమ్మా, నీ కుడి కన్ను సూర్యాత్మకమైన పగటి వేళను సృజిస్తోంది. నీ ఎడమ కన్ను చంద్రుడు అధిదేవతగా గల రాత్రిని సృజిస్తున్నది. అంటే పగలు రేయి కలుగుతున్నాయంటే నీ కళ్ళైన సూర్యచంద్రుల వల్లనే, అంటే నీ వల్లనే కాలం అనే ఒక వస్తువు ఏర్పడుతున్నది. కాలానికి మేము బద్ధులం, నీవు మాత్రం కాలాతీతవు. ఎందుకంటే సాక్షాత్తుగా నీకు సూర్యచంద్రులే కన్నులు. అయితే అప్పుడే వికసించిన సువర్ణ కమలాన్ని పోలిన నీ మూడవ కన్ను ఏదైతే ఉందో అది ఈ రెండు కనుల నడుమ సంధ్యయై భాసిస్తున్నది. పగటికి రాత్రికి నడుమ సంధ్య వలె భాసిస్తున్నది అంటున్నారు. అద్భుతమైన యోగపరమైన అంతరార్థం కూడా ఈ శ్లోకంలో దాగి ఉన్నది. సంధ్య అంటే భ్రూమధ్యస్థానంలో కొలువైన ఆజ్ఞాచక్రానికి సంకేతం అన్నమాట. ఇది సామాన్యమైన కవిత్వం కాదు కదూ. శాస్త్రాల లోతుల్ని మధిస్తే మనస్సు నుంచి వెలికి వచ్చిన భక్తి నవనీతము అని ఎరిగితే చాలు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.